హలో అండి, ఈరోజు ఐటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే పోతున్నాము. ఏమేమి ఉంటాయి చూడ్డానికి, షాపింగ్ టైమింగ్స్, టికెట్ ప్రైస్ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రన్స్లో మనకి 2 కౌంటర్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ కౌంటర్, ఇంకొకటి ఆన్లైన్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక టికెట్ వచ్చి అడల్ట్స్కి 60 రూపీస్, 4 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ ఉన్న పిల్లలకి 20 రూపీస్. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 8:30 వరకు. నేను ఫస్ట్ టైం మా అమ్మని అత్తమ్మని తీసుకొని వెళ్ళిన ఈవినింగ్ టైంలో 5:30కి అలా. మేము ఎంటర్ అవడంతో విలేజ్ మ్యూజియంకి అయితే వాటిని చూసి మా అమ్మ మా అత్తమ్మ అయితే షాక్ అయ్యారు. నిజంగా అచ్చం మనుషుల్లాగే ఉన్నారు అని చెప్పి. ఎవరేస్తున్నారు ముగ్గు? అమ్మ ముగ్గిస్తుందా? ఉంటాయి కదా మామిడికి. ఏం చేస్తారు నాన్న? పిండి కాదు, ఇత్తడి సామాన్లు తయారు చేస్తారు. కటింగ్ ఏం చేస్తుండ ఆయన? కటింగ్ చేస్తుండా? ఎవరైనా లోపలికి వెళ్తురా? ఏం చేస్తుంది? ఐరన్ చేస్తుంది. బట్టలు ఐరన్ చేస్తుందా? ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తుంది? ఎవరు? ఇగో అమ్మ వంట చేస్తుంది. ఇగో అమ్మ ఏం చేస్తుంది? పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారీ. ముట్టుకోవచ్చు, ఇలా ముట్టుకో. ముట్టుకోవచ్చు. గుడ్. ఏం చేస్తున్నారు వీళ్ళు? చీగలు కాదు, చీరలు. దారం ఎక్కద్దమ్మా. ఏం చేస్తుందా అమ్మ? కాదు, చెక్క బొమ్మలు తయారు చేస్తుంది. రా మరి. ఎట్లా అనకూడదు. ఏం చేస్తుందమ్మా? వెనకట ఊర్లలో ఇల్లులు ఎట్లుండేవి, వాళ్ళ వాతావరణము, వాళ్ళ కల్చర్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ వాళ్ళు చేసే పని, వాళ్ళ వృత్తి, ఎవరైతే ఏమేమి చేస్తారో అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. మనం ఈ జనరేషన్ పిల్లలకు చూపించాల్సింది ఏంటి అంటే ఇదే అని చెప్తాను నేనైతే. కుండలు చేసుడు, చెక్క బొమ్మలు చేసుడు, ఇంకా అల్కుడు, ముగ్గేసుడు, పని చేసుడు, మంచిగా ఆట ఆడుకునుడు, కూరగాయల మార్కెట్, అవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. ఈ అమ్మ మంచిగా ఇసురుతుంది కదా, బియ్యం ఇసురు. మన కల్చర్, మనం ఏమేమి పండుగలు చేసుకుంటామో, బోనాల పండుగ, సంక్రాంతి, ప్రతి ఒక్క థీమ్ ఇక్కడ ఉంది. ఇంకా విలేజ్ మ్యూజియం నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంటుంది. అక్కడ తాబేళ్ళు, ఇంకా చిన్న చిన్న చేపలు, ఇంకా హంసలు, బాతులు కూడా ఉన్నాయి. మా విహాన్ అయితే
పిచ్చ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాడికి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. మాకే చెప్తున్నాడు ఇక్కడ కుండలు చేస్తున్నారు, బట్టలు నేస్తున్నారు అని చెప్పి, అమ్మ దంచుతుంది, కటింగ్ చేస్తున్నది, ప్రతి ఒక్కటి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఏ మొగ్లీ, ఏం చేస్తున్నావు మొగ్లీ? రామా మాతో పాటు ఫోటో దిగిపోమ్మా. ఇక్కడ ఒక పెద్ద ఆయన మోటో కొడుతున్నాడు. వెనకట పొలాలకి నీళ్ళు అట్లనే పంపించేదట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే శ్రీకృష్ణుడిది జననం నుంచి ఆయన ఎట్లా పెరిగిండు, ఏమేమైంది, ఎట్లా ఏం సాధించిండు అనేది ప్రతి ఒక్కటి ఈ రాళ్ళపైన మంచిగా చెక్కిచ్చిర్రు. శ్రీకృష్ణుని అవతారాలు, వసుదేవుడు యమున నది ఎట్లా దాటిండు, తీసుకెళ్ళి యశోదకి నందులకి ఎట్లా ఇచ్చిర్రు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ రాళ్ళపైన మంచిగా ఉంది. మనం వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ చిన్ని కృష్ణయ్య ఎంతమందిని రాక్షసులను చంపిటో కూడా ఉంది. చెల్లె మంచిగా వీడియో కాల్ చేయాలి కోరి. చూసారు కదా, ప్రతి రాయి పైన శ్రీకృష్ణుడి ప్రతి ఒక్క పిక్చర్ ఎంత బాగా చెక్కిర్రో. ఆయన చేసిన ప్రతి ఒక్క పని అక్కడ ఉంది. గోపికలతోటి రాసలీలలు, ఇంకా గోవర్ధనగిరిని ఎత్తుట, రాక్షసులను చంపేది, ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, కాకపోతే ఓపెన్ చేయలేదు. ఓన్లీ సండే మాత్రమే ఓపెన్ చేస్తారంట. శ్రీకృష్ణుని వాటర్ ఫాల్స్ ఎదురుగానే ప్లే ఏరియా ఉంటుంది పిల్లలకి. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్తేనే విహాన్ అక్కడ నుంచి అస్సలు రాలేదు కాబట్టి ఈసారి వెళ్ళలేదు. ప్లే ఏరియా దగ్గరనే ఇక్కడ బర్డ్స్ ఇది మ్యూజియం ఉంటుంది. ప్రతి ఒక్క బర్డ్ అందులో ఉంటుంది. కాకపోతే 6 o'clock వరకే క్లోజ్ చేస్తారంట. చేపెడతావేంట్రా, కరుస్తుంది. కొరుకుతున్నా అక్కడ వైట్ కలర్ అక్కడ ఉన్నాయి చూడు. ఇంకా కింద నుంచి బ్లాక్. మేము వెళ్ళేసరికి బర్డ్స్ మ్యూజియం అయితే క్లోజ్ అయిపోయింది, 6 అయిపోయింది కాబట్టి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ర్యాబిట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పిల్మర రాజుది ఉంటుంది, మేము అట్లా పిలుస్తాం. ఇక్కడ ఉండే వాటర్ ఫాల్స్ అన్ని ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్సే. ఆ వాటర్ ఫాల్స్ చూసుకొని తిరిగి వస్తుంటే మాకు ఇక్కడ భరతనాట్యము కూచిపూడో తెలియదు, కానీ ఈ సౌండ్ మాత్రం చాలా బాగుందని చెప్పి
ఆ ముందు చిన్న పాప ఉంది కదా, ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే నాకైతే భలే నచ్చింది ఆ పిల్ల. నా ఫోకస్, నా కన్ను మొత్తం ఆ పిల్ల మీదనే ఉన్నాయి. ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరో కానీ పోంగానే దిష్టి తీసుకోవాల్సింది, అంత బాగా. గ్రీన్ కలర్ శారీ, మళ్ళీ ముందు నిల్చున్నా అన్న భయమే లేదు నాకు. బాగా ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఉంటుంది, బోటింగ్ చేయొచ్చు. కానీ మేమైతే ఈసారి చేయలేదు, ఎందుకంటే మేము సండే వచ్చినాం, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇంకొకటి చీకటి అయిపోతుంది, మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చేయలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసినాం కాబట్టి. ఒక్కరికి వచ్చి 30 రూపీస్, 4 years బిలో పిల్లలకైతే ఫ్రీ. ఇంకా ఇంత దూరం మా వాళ్ళని తీసుకొచ్చి షాపింగ్ చూపించకపోతే ఎట్లుంటుంది చెప్పండి అని ప్రతి ఒక్క షాప్కి అయితే తిరిగినాము. ఏమీ కొనలేదు, నార్మల్గా అయితే తిరిగినాము. ఇక్కడ కప్స్ కనిపిస్తున్నాయి కదా, 6 కప్పులు 350, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే ఇక్కడ షాపింగ్. కాకపోతే డబ్బును బట్టే మనకి మంచి క్వాలిటీ కూడా వస్తుంది కదా. ఇక్కడ ప్రతి ఒక్క దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మనకి. డెకరేటివ్ ఐటమ్స్ కానీ, లేదంటే పూజ సామాన్లు కానీ. ఇక్కడ చూసిరా రైస్ కుక్కర్లు కూడా వస్తున్నాయి, మట్టి రైస్ కుక్కర్లు కూడా. దాంతోపాటు మనకు కర్రీస్, పెరుగు తోడేసుకోవడానికి, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, టీ తాగడానికి కప్స్, పచ్చళ్ళకి జాడీలు. డబ్బుంటే దొరకందంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుద్ది ఇక్కడ. ఈ 6 కప్స్ 360 రూపీస్ అంట. నాకైతే చాలా డిఫరెన్స్ అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినా, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇక్కడ ఆర్ట్స్ పెయింటింగ్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో కూడా 500 ఒకటి, 1000 ఒకటి, 1500 ఒకటి ఇట్లా ఉంది. ఇప్పుడు త్వరగా వెళ్ళినాం కదా, ఇప్పుడు నైట్ వ్యూ చూపిస్తా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఓన్లీ డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా క్లే పాట్స్ అవే కాకుండా బట్టలు, ఫుడ్. బట్టలు అయితే చాలా బాగున్నాయి, గుజరాతీ స్టైల్లో. మిర్రర్స్ వచ్చి లెహంగాస్ ఉన్నాయి, చిన్నపిల్లలకి ఉల్లెన్తో అల్లుతారు కదా అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి ముత్యాలతో చేస్తారంట. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. మనకు కావాల్సింది కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు మనం ఇక్కడ తీసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కటి వుడ్డుతోటే తయారై ఉంటుంది. ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బోర్డ్స్ పైన మన పేర్లు చెప్తే కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. వుడెన్ కోమ్ ఉంది, ల్యాంప్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, డెకరేట్ ఐటమ్స్ ఉన్నాయి, హ్యాట్స్ ఉన్నాయి. మనం ఫుడ్ స్టోరేజ్ చేసుకొని, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ స్టోరేజ్ చేసుకునే బాక్స్లు ఉన్నాయి. నేను చెప్పాను కదా గుజరాతీ స్టైల్ డ్రెస్లు అని చెప్పి, మిర్రర్స్ తోటి సూపర్ ఉన్నాయి. కుర్తీస్ కూడా ఉన్నాయి, ఇక్కడ టాప్స్ ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పినా కదా, కొంతమంది మనం బార్గెనింగ్ చేస్తే అడిగితే కొంచెం తగ్గిస్తారు ధర. మనకి బంగారు కమ్మలున్న ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన కళ్ళు ఆడలేం కదా, ఎక్కడికి వెళ్ళినా డ్రెస్ల పైన, జ్యువెలరీ పైననే ఉంటుంది. కొంచెం ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం తిరిగి అలసిపోయి ఉంటాం కాబట్టి ఫుడ్ తినేయచ్చు అన్నమాట. చెప్పాను కదా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయని, చూసారు కదా. మనం కొత్త ఇల్లు కానీ, లేదంటే ఏదైనా రెస్టారెంట్, షాప్ ఏదైనా ఉంటే మాత్రం ఇక్కడికి వస్తే మనకు దొరకని డెకరేటివ్ ఐటమ్స్ అంటూ ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అన్నీ చూడ్డానికి వింతగున్నా బాగుంటాయి. ఇక్కడ కొన్ని హ్యాండ్మేడ్ కూడా ఉంటాయి, వాళ్ళే తయారు చేసినవి కూడా ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే మెహందీ ఆర్టిస్టులు ఉంటారు. ఒక్క హ్యాండ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తొందరగా వేస్తూనే ఉంటుంది. ఏంటిది? అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది కదా, ఆ సౌండ్. ఇంకా మేము ఈ షాపింగ్ అంతా చూసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తే లెదర్ షో అని ఉంది, మ్యూజియము. అక్కడ హనుమంతుడి గురించి ప్రతి ఒక్కటి, సీతాదేవి, హనుమంతుడు అని ప్రతి ఒక్క పిక్చర్ ఉంది అక్కడ. సరస్వతి, రావణాసుడు, లక్ష్మణుడు, భీష్ముడు, విభూషణుడు, ప్రతి ఒక్కటి ఉంది. నాకు తెలిసి ఇంకా నేను సగమే చూసినా అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చి మొత్తం అన్నీ చూసుకొని పోవాలి. ఇంక ఇవన్నీ చూసుకొని బయటికైతే వచ్చేసినాము. నాకు ఇక్కడ ఒక మిర్రర్ నచ్చింది, చాలా బాగుంది, ఎంత క్యూట్ ఉందో. అందులో మంచిగా కనిపించినాం నేను, నా కొడుకు. ఇక్కడ
బెడ్షీట్స్, మ్యాట్స్, డోర్ మ్యాట్స్, ఇంకా డోర్ కర్టన్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇక్కడ చిన్న బాలకృష్ణుడు వెన్న తింటున్నాడు కదా, ఆ కృష్ణుని ధర అడిగితే 700 చెప్పిర్రు. ఇంకొద్దులే, మా ఇంట్లోనే ఒక పెద్ద కన్నయ్య ఉన్నాడని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము. ఇక్కడ బొమ్మలు ఎంత ముద్దుగా తిరుగుతున్నాయి, మా వాళ్ళు మంచిగా ఆడుకున్నారు వీటితోటి. ఎక్కడైతే మేము చాలాసేపు ఆగలేదు, తొందర మ్యాక్సిమం అన్ని కవర్ చేసుకుని అయితే బయటికి వచ్చేసినాం. మేము బయటికి వచ్చేసరికి ఇక్కడ ఒక పిల్లాడు మంచిగా మొత్తం గాంధీ తాతేశం నైట్ లైటింగ్లో చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.